సినిమా ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ అంటే కోట్లలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ ఏకంగా టాప్ హీరోల రూట్లోకి వెళ్ళటం సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్లో నయనతార హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే ఇక్కడ విశేషం ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ కాదు, ప్రాఫిట్ షేరింగ్ డీల్ కుదుర్చుకుంది. ఒక స్టార్ హీరోలాగే సినిమా లాభాల్లో వాటా అడగటం ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలయికలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి షూటింగ్ షురూ కానుంది. ఈ మూవీలో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార సెలెక్ట్ చేశారు. గతంలో జవాన్ సినిమాతో హిందీ ఆడియన్స్ ను మెప్పించిన నయన్ ఇప్పుడు సల్మాన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమా కోసం ఆమె అడిగిన రెమ్యూనరేషన్ చూసి మేకర్స్ షాక్ అయ్యారట. ఏకంగా 10 కోట్లకు పైగా డిమాండ్ చేయడంతో నిర్మాత దిల్ రాజు ఒక కొత్త దారి వెతికారు. అదే ప్రాఫిట్ షేరింగ్ మోడల్. సాధారణంగా సల్మాన్ ఖాన్ లాంటి బిగ్ స్టార్ సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారు. కానీ ఇప్పుడు నయనతార కూడా అదే దారిలో వెళుతుండడం విశేషం. ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ కంటే సినిమా బిజినెస్ లేదా లాభాల్లో షేర్ తీసుకోవడానికి ఆమె మొగ్గు చూపినట్లు టాక్. వంశీ పైడిపల్లి ఈ పాత్ర కోసం నయనతారనే కరెక్ట్ అని పట్టుబడడంతో బడ్జెట్ భారం కాకుండా ఉండేందుకు దిల్ రాజు ఈ డీల్కు ఓకే చెప్పారట. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్ హోదాలో ఉంటూ హీరో రేంజ్ బిజినెస్ డీల్ కుదుర్చుకోవడం నయనతార క్రేజ్కు నిదర్శనం. ఈ డీల్ వల్ల అటు నిర్మాతకు రిస్క్ తగ్గుతుంది, ఇటు నయన్కు భారీ లాభాలు వచ్చే ఛాన్స్. ఈ సినిమాను 2027 ఈద్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రంలో నయనతార క్యారెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. కేవలం సాంగ్స్ కోసమే కాకుండా స్టోరీని మలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించబోతోంది. ఒకవైపు సల్మాన్ మాస్ ఇమేజ్, మరోవైపు నయనతార గ్రేస్, వంశీ పైడిపల్లి టేకింగ్ వెరసి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సరికొత్త బిజినెస్ స్ట్రాటజీ నయనతారకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.